అయోధ్య రామాలయం నమూనా వివాదంలో నిర్వాహకుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దుర్గాప్రసాద్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. దేవుడి పేరుతో వ్యాపారమే లక్ష్యంగా దుర్గాప్రసాద్ పలువురు నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. కాకినాడకు చెందిన ఇద్దరు బాధితులను దుర్గాప్రసాద్ 2 కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టాడు. అలాగే తునికి చెందిన తేజ గణేష్కు 1,70,00,000 ఎగ్గొట్టాడు. పెట్టుబడి పెట్టిన డబ్బులు అడిగితే చంపేస్తామంటూ దుర్గాప్రసాద్ బెదిరింపులకు సైతం గురిచేసినట్లు చెబుతోన్న బాధితులతో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. విశాఖ ఆర్కే బీచ్ నుండి ఇవతల బీచ్ రోడ్లో ఏదైతే ఈ యొక్క అయోధ్య రామ మందిర సెట్ ఉందో ఆ సెట్కి సంబంధించి బాధితులు ఎంతోమంది అయితే ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. విశాఖలో అయితే ఈ యొక్క భారీ సెట్ కాకుండా ప్రయాగరాజ్లో కూడా ఇదే భారీ సెట్ ఏర్పాటు చేసి కోట్లాది రూపాయలు అయితే కొంతమంది వ్యక్తుల దగ్గర నుండి దోచుకున్న వంగలపూడి దుర్గాప్రసాద్ బాధితుల చిట్టా రోజు రోజుకి కూడా పెరుగుతుంది. దానికి సంబంధించి రాజ్ న్యూస్ అయితే నిత్యం కూడా కృషి చేసి వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని అయితే చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు తేజ దుర్గా అనే అతను కూడా వచ్చి దీనికి సంబంధించి ఏదైతే పోరాటం చేస్తున్నారో దానికి అసలు ఎంత డబ్బులనే తీసుకున్నారు, ఏం జరిగింది అనే విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీరు ఎంత మొత్తంలో అమౌంట్ పెట్టారు, అసలు ఏం జరిగింది, అసలు ఈ సినరీ అంతా ఏం జరిగిందంటారు? ఇదంతా కూడా 2024 డిసెంబర్లో స్టార్ట్ అయిందండి. ఆ డిసెంబర్లో ప్రయాగరాజ్లో సెట్ అయ్యాలి అని చెప్పేసి ఆ కాంట్రాక్ట్ హైదరాబాద్కి సంబంధించిన ఒక కంపెనీకి వచ్చిందని, అలాగే ఇన్వెస్టర్లు ముంబై వాళ్ళని, ఇక్కడ ప్రజెంట్ వైజాగ్ సెట్ ఇన్వెస్టర్లు అండ్ వాళ్ళు కూడా అని చెప్పేసి మొన్న తీసుకుని వెళ్ళడం జరిగిందండి. ఆ సెట్ విజయవాడ అవుతుందండి. ఆ విజయవాడ అతనికి ఏదైతే ఉందో ఆ టోకెన్ అమౌంట్ కానివ్వండి ఇవన్నీ కూడా నా చేత ఇప్పించారండి. ఆ ట్రాన్స్పోర్ట్ అమౌంట్ కానీ ఇవన్నీ ఇనీషియల్గా మాట్లాడుకున్న టైంలో ఏంటంటే 50% షేర్ అని చెప్పి అగ్రిమెంట్ రాసే టైంకి ఏంటంటే వన్స్ ఈ సెట్ అంతా అక్కడికి వెళ్ళిపోయి వర్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత 25% ఇస్తాము, అలా అయితేనే ఇచ్చేయండి అని చెప్పారండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందో ఏంటో అనేది కూడా మనకు తెలియదండి. మనం ఏదో జనరల్గా వ్యాపారం చేసుకునే వాళ్ళం, మనని ఇందులోకి లాగారండి. లాగిన తర్వాత ఏదైతే ఉందో అక్కడ వన్స్ అగ్రిమెంట్ లీగల్గా ఏదైతే అయ్యిందో 75-25% రేషియోలో అయిందంటే అతనికి 75 నాకు 25. దాని నిమిత్తం ఇంటర్నల్గా ఒక 6.5 కోట్లు ఈయనకు ముట్టిందని తెలిసిందండి. అక్కడ March 15th లాస్ట్ డేట్ అండి ప్రాజెక్ట్ది. ఆ తర్వాత నుంచి గడిచిన 3 నెలల నుంచి కూడా ఎన్ని కవర్లు పెట్టినా కూడా అతను రెస్పాన్స్ లేదండి. వస్తున్నాను, ఇదిగో వస్తాను, అదిగో వస్తానని చెప్పడం తప్ప ఎప్పుడు లెక్కలు చెప్పడానికి రావడం జరగలేదండి. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నామండి. సార్ చెప్పండి, అసలు మీరు ఎంత మొత్తం నష్టపోయారో, అసలు అతనికి మీకు పరిచయం, అసలు ఇదంతా అసలు ఎలా జరిగింది సినరీ అంతా? ఇతను నన్ను 2024లో జనవరిలో ఒక ధ్వజస్తంభం గుడికి అని చెప్పి ఆ ఊరి నుంచి వచ్చాడండి. వచ్చి నన్ను అప్రోచ్ అయిన తర్వాత నేను దానికి అన్ని విధాలుగా సహాయం చేయమని చెప్తే నేను కూడా సహాయం చేస్తాను, దేవుడిదే కదా అన్నాడు. దేవుడిది అంటే తప్పేమని చెప్పి నేను కూడా చేసి నీట్గా ఆ ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి సిపిసి కట్టించి తగిన విధంగా ఏర్పాట్లు చేసి ఆ ఒక ధ్వజస్తంభం కన్నా సూరవరం అంటే పంపించడం జరిగిందండి. ఆ పంపించిన తర్వాత మనవాడు ఈ చలన అమౌంట్లో కూడా నన్ను ఇబ్బంది పెట్టాడు. 1 నెల పోయిన తర్వాత నాకు అమౌంట్ వేసాడు. అది అయిపోయింది కదా, తర్వాత పర్లేదు లేక దేవుడిది కదా అని చెప్పి ఇది అనుకున్నానండి. ఆ తర్వాత మనవాడు నా కూరగాయల షాప్ దగ్గరికి వచ్చి తరచూ వచ్చి ఏం చేస్తావు తమ్ముడు అని చెప్పి అడిగాడు. ఇలా వ్యాపారం అని పర్లేదన్యా అని చెప్పాడు. అలా కాదు తమ్ముడు గణేష్, నీకు కుంభమేళలో మంచి వ్యాపారం జరుగుతుంది, 30 పెడితే 50 వస్తుంది అని చెప్పాడు. నా పెద్ద అనుభవం లేదని. అలా కాదు తమ్ముడు, నువ్వు అప్పు కానీ లేకపోతే నాకు 30 పెడితే నీకు 50 ఇస్తాను, ఏదో ఒకటి చేయి, ఎందుకంటే నీకు 30 కోట్ల రూపాయల బిజినెస్ అది అని చెప్పి ఒక పేపర్ మీద నాకు రాసి దాన్ని నాకు ఏ విధంగా అంటే మనకి 30 కోట్లు కూడా ఇంకా ఈ 30 కోట్ల వ్యాపారాన్ని ఈ విధంగా నాకు రాసి వాట్సాప్ పెట్టాడండి. ఇంత వ్యాపారం మిగిలితే 45 రోజుల్లో నీ డబ్బులు నీకు జనవరి నెలలో ఇచ్చేస్తాను, జనవరి నెలలో నీకు పెట్టిన పెట్టుబడి ఇచ్చేస్తాను, ఫిబ్రవరిలో మొత్తం వచ్చిన పెట్టుబడితో పాటు నీకు వచ్చిన లాభం కూడా ఇచ్చేస్తాను అని చెప్పాడు. అని చెప్పిన తర్వాత నాకు నమ్మకం కలిసి ఈ కొంతమంది పెద్ద షేర్స్ మీడియా వాళ్ళతో ఫోటోలు కూడా పెట్టాడండి. అతను ఒకటి నాకు ముంబై బీఆర్ షెట్ గారు నాకు తెలుసు, వీళ్ళందరూ నాకు పెట్టుబడిదారులు అని చెప్పాడు. అవునని చెప్పి నేను ఏంటంటే నేను నార్మల్ గ్రామం కాబట్టి నేను అంత మనవాడి మీద గ్రహించుకొని నమ్మి పెట్టుబడి పెట్టానండి. పెట్టుబడి పెట్టిన తర్వాత మనవాడే
నేను ఈ డిసెంబర్ 27 రాత్రి 25 లక్షలు ఇచ్చాను క్యాష్. తర్వాత డిసెంబర్ 21 నుంచి ఈ ఫిబ్రవరి నాకు ఆరోగ్యం సిక్కింది మధ్యలో. అప్పటి వరకు నేను 6,84,000 నేను మనవాడికి చెప్పిన వాళ్ళకి ఎవరికైతే మనవాడు కొట్టమన్నాడో వాళ్ళందరికీ నేను ఫోన్పే చేశానండి. సో 32 లక్షల రూపాయలతో పాటు ఇంకెంత అమౌంట్ ఏమైనా కావాలని చెప్పి నోటీసులు కానీ ఏమైనా పంపించేది కదా? అసలు మీతో కోఆర్డినేషన్ అయ్యారు అతను దుర్గాప్రసాద్ అతను? అసలు నాతో కోఆర్డినేషన్ కానీ నా ఫోన్ నెంబర్ కానీ అది మొత్తం స్విచ్ ఆఫ్ చేశాను. నా బ్లాక్ లిస్ట్ పెట్టండి. వాళ్ళ భావనలో కోసం రాజంటే ఆడికి కూడా చేశాను. అతను కూడా నా ఫోన్ ఇచ్చాడు మనకు. ఇది ఇక్కడున్న పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో కూడా మనం తీసుకొచ్చిన ఈ యొక్క దుర్గాప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే తన యొక్క ఆవేదనను తెలుపుకోవడానికి అయితే ప్రస్తుతం మీడియాతో పాటు అలానే 3 టౌన్ పోలీస్ స్టేషన్, విశాఖ నగరంలో 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చి దీనికి సంబంధించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా తన యొక్క డబ్బును వెనక్కి ఇచ్చే విధంగా అయితే ముందుకు తీసుకురావాలని అయితే కోరుకోవడం జరుగుతుంది. కెమెరామెన్ ప్రసాద్తో సూర్యప్రకాష్, నాజర్, విశాఖపట్నం.